16వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఆనందలాలి తన అనుభవం ఇలా చెప్పారు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడీలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలు ఇచ్చి మార్వాడి హోటల్కెళ్ళి భోంచేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి నేను అతన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కెళ్ళి భోజనం చేయమన్నాడు అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముతుండగా ఒక సాధువు వచ్చి నాకు అన్నం ఇవ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు అన్నారా సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాథ సంప్రదాయం. నీవిప్పుడు ఇలానే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతుండు అన్నారాయన. మరో రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా త్రిపి పంపకు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రహటా నుండి కుశాల్ చంద్ను తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతనిని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణం నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతడి గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపారు. అంతలోనే టాంగా తీసుకొని కాకా అక్కడకు చేరాడు. ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గావ్ను వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకి ఇచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ భాయ్తో సాయి నవ్వుతూ నువ్వు గొప్ప ధనవంతుడివై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. పాటిల్ బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నాడు. అచ్చట భక్తులు కూడా నవ్వుతూ గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం. కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు. కానీ బాబాను పిలవటం మాత్రం మరిచారు. నాటి మధ్యాహ్నం అతడి ఇంటి వద్దకు ఒక భిక్షగాడొచ్చి భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నారు. ఆ ఇంట్లోని వారు అతిథుల భోజనమయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతడికి నమస్కరించి భోజనం పెట్టి తర్వాత అతడు దక్షిణ తీసుకొని వెళ్ళాడు. దక్షిణ అడిగి తీసుకున్నాడు. తర్వాత పాటిల్ షిరిడి వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి నువ్వు పిలవకున్నా భిక్ష దక్షిణ నాకు ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నారు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు తన వద్దకొచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అడిగాడు. ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను. అతడు వెంటనే మరెవరినీ ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. ఓం సాయిరామ్.